చూసాను కదా మన మధ్య ఆలేందుకు పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్కవ కదా. అక్క నీ అబ్బా అమ్మ పడిపోతుంది. ఇదే సార్. ఇదేంట్రా? మళ్ళీనా? ఈడే సార్. ఇద్దరు కుర్రలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్క వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఓకే. ఏరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బురకాయ ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి. ఉడతలు పట్టుకోవాలా? పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు. నిన్ను క్షమించకూడదరే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేయటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు. నొప్పెట్టు. ఇదిగో రౌడీస్, ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పీకండి. ఆగండి, మీరు రౌడీలా పోలీసులా? ఆ రౌడీలే, మేమే పోలీసులు. పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు, ఇటు వాళ్ళకి ఉందే, నాకు ఉందే, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. జాగ్రత్త. ఓ గాడ్, ఒరే తాత, త్వరగా ఆర్తి పళ్ళ తీసుకురా. అయ్యో, I'm tensed. Don't move. Stop there. తాగా, త్వరగా రారా. వచ్చేస్తా. రా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే, నిన్ను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కుళ్ళబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అందుకు కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి, రైట్ కాళ్ళ లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ. నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఇవి కాళ్ళు కాదు, చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, 1 నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అదే సార్స్. అది కాదు, అలాంటి అంతుపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా. వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా, నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురం. అది కాపురమా? చీతూ, కాపురం అది పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్ రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. ఆహా. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది. అక్కడికి తీసుకెళ్ళమ్మా. అలాగే. రండి. ఎల్లు. కొడితే కొట్టారు గాని మా బాగా కొట్టారా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు కొత్త మగం దొరికేసిందే, అటు చూడు. పరిస్థితి ఏంటి కాళ్ళు కాలుతున్నాయా? అలా తిరుగుతున్నారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల? అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర వచ్చింది. ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే. 5th ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు, నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే పళ్ళు రాలి. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచదర్రా. పైన ఉన్న 3rd ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని. బుద్ధి లేకుండా మాట్లాడక. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తా.
మీ నాన్నకి పెళ్ళా షష్టిపూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్ బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకుల్లో ఉంటూ డాడీకి 18వ ఏటే పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నేను సరిగ్గా చూసుకోదు, అందుకే మీ నాన్నగారు బ్యాచులర్ గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. అంటే మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లుంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకేంటి అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు, ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరి ఏ రోగం, చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు ఆశ్రయించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పెట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను, నువ్వు వస్తే. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. మీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోను డాడీ. కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ, ఆయన వచ్చారు. మీరా? నువ్వా? ఈయన మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘనా, నువ్వు ఇంటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మేఘు. నువ్వు వెళ్ళు. ఓకే డాడీ. మేఘనని కారు ఎక్కించొద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు. ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి? మీకు తెలీదా? ప్రేమ కలిసింది అదే అంకుల్. షట్ అప్! దొంగ నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ? పక్కింటోడా? అవును సార్. మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు. దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది. కాబోలు పోలీస్ ఆఫీసర్ ప్రజెంట్ చేయడం తెచ్చారు. కాదు, నువ్వెక్కడ కనపడితే అక్కడ పేల్ చేయడానికి తెప్పించా. వద్దు మామయ్య, జరిగిందంతా పీడకలను మర్చిపోండి. మర్చిపోతా, నిన్ను చంపేసి. ఏంట్రా ఈ హ్యాపీనెస్? ఏదైనా విశేషం ఏమోనమ్మా? ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట. అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మనవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్నమాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. తోగా? ఎగుర్తి. న్యాహ. ఎంత ఆనందంగా ఉందిరా. ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట. ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా.